ఇదేనండి అరుణాచల దేవస్థానంలోకి వెళ్ళే ప్రధాన మార్గం. ఈ మండపం గుండా వెళ్ళి రాజగోపురం ద్వారా దేవస్థానంలోకి ప్రవేశించాలి. ఇది రాజగోపురం యొక్క సైడ్ వ్యూ. దీని ఎత్తు 217 అడుగులు. దీన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. తన ముందు తరాలలో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయ గోపురం కంటే ఒక్క అడుగైనా ఎత్తుగా నిర్మించాలని నిర్ణయించి శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపుర నిర్మాణం చేపట్టాడు. ఈ అరుణాచల దేవాలయం 25 ఎకరాలలో విస్తరించి ఉంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ రాజగోపురం 41 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల వెడల్పుతో భారీగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంతో పాటు మొత్తం 9 గోపురాలు, 9 ప్రాకారాలు, 2 కోనేరులు, 1000 కాళ్ల మండపం మరియు గర్భగుడిలో లింగ రూపంలో ఉన్న అరుణాచలేశ్వరుడితో ఒక అద్భుత నిర్మాణంగా దర్శనమిస్తుంది. దేవాలయంలోకి ప్రవేశించగానే ఎడమ పక్కన కుమారస్వామి దేవాలయాన్ని చూడొచ్చు. కుమారస్వామి స్తంభంలో వెలిశాడు కనుక దీనిని స్తంభోద్భవ కుమారస్వామి దేవస్థానం అంటారు. ఈ దేవాలయాన్ని ఆనుకొని వలయకాపు మండపం ఉంటుంది. ఈ మండపంలో ప్రతి సంవత్సరం అమ్మవారికి గాజుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. రాజగోపురానికి పూర్తి ఎడమ భాగంలో శివగంగా కోనేరు ఉంటుంది. ఈ కోనేరు చుట్టూ మండపాలతో, కోనేట్లోకి దిగటానికి మెట్లతో ఉన్న రమణీయ నిర్మాణం. ఇది ఈ దేవస్థానంలోని పెద్ద కోనేరు. ఇది కోనేటికి ఒక మూలలో ఉన్న వినాయక దేవస్థానం. ఈ దేవస్థానానికి ఈశాన్యం భాగంలో మనం ఒక బావిని కూడా చూడొచ్చు. ఇక రాజగోపురానికి కుడిపక్కన ఉన్న అత్యంత భారీ నిర్మాణం 1000 కాళ్ల మండపం. ఈ మండపం 500 సంవత్సరాల పురాతన నిర్మాణం. ఈ మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. ఈ 1000 కాళ్ల మండపం దూర ప్రాంతాల నుండి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల వసతి ఏర్పాట్లకు, అలాగే ప్రకృతి విపత్తులు అంటే తుఫాన్లు లేదా వరదలు లాంటివి సంభవించినప్పుడు పరిసర ప్రాంత ప్రజలకు ఆవాసంగా ఉపయోగపడేది. ఈ 1000 కాళ్ల మండపం కడదామనుకున్న ప్రాంతంలో నిజానికి ఒక శివాలయంగా రూపాంతరం చెందిన ఒక సిద్ధుడి సమాధి ఉండేది. 1520 ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ సిద్ధుడి మఠం వాళ్లతో మాట్లాడి 500 బంగారు నాణేలకు ఆ స్థలాన్ని కొని ఈ 1000 కాళ్ల మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ సిద్ధుడి సమాధి లేక దేవాలయం గోపురంతో సహా పూర్తిగా 1000 కాళ్ల మండపంలో ఇమిడిపోయి పాతాళలింగంగా దర్శనమిస్తుంది. 1896లో 16 ఏళ్ల వయస్సులో రమణ మహర్షి అరుణాచలం మొదటిసారిగా వచ్చినప్పుడు ఈ 1000 కాళ్ల మండపంలోనే ధ్యాన సాధన చేసేవాడు. అక్కడ తరచుగా ధ్యానభంగం కలుగుతుండటంతో మండపంలో ఒక చివర ఉన్న ఈ పాతాళలింగంలో 42 రోజుల పాటు ధ్యానంలో గడిపాడు. ఆహారం తీసుకోకుండా చీమలు, కీటకాల మధ్య సమాధి స్థితిలో ఉన్న రమణ మహర్షిని శేషాద్రి స్వామి కాపాడారు. ఈ శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని కూడా నేటికి అరుణాచలంలో చూడొచ్చు. చాలా రోజులు పాడుబడి ఉన్న ఈ పాతాళ లింగాన్ని రమణాశ్రమం వాళ్ళు తిరిగి పునరుద్ధరించారు. ఈ పాతాళలింగం పరిసరాలలో ఒక గ్యాలరీగా ఏర్పాటు చేసిన రమణ మహర్షి జీవిత విశేషాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఈ 1000 కాళ్ల మండపానికి దగ్గరగా మరియు మొదటి ప్రాకారానికి మధ్యలో 4 స్తంభాల మండపం, ఆపై నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇది దేవాలయంలోకెల్లా పెద్ద నంది విగ్రహం. దీనిని బల్లాల దేవుడు నిర్మింపజేశాడు. బల్లాల దేవుడు అంటే బాహుబలి సినిమాలో ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రం కాదు. శ్రీకృష్ణదేవరాయల కాలం కంటే 200 ఏళ్ళు వెనక్కి వెళితే అంటే 1330 ప్రాంతంలో కర్ణాటక ప్రాంతాన్ని హొయసల రాజ్యంగా బల్లాల దేవుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఈతని రాజధాని ద్వారా సముద్రం. ప్రస్తుతం దీన్ని హలేబీడుగా పిలుస్తున్నాం. మాలిక్ కాఫర్ హొయసల సామ్రాజ్యం మీద దాడి చేసి
ద్వారా సముద్రాన్ని నేలమట్టం చేసిన పరిస్థితుల్లో బల్లాల దేవుడు తన రాజ్య దక్షిణ సరిహద్దుల్లో ఉన్న అరుణాచలానికి వచ్చి అరుణాచలాన్ని తన రాజధానిగా పరిపాలించసాగాడు. ఆ సమయంలో అరుణాచలంలో అనేక నిర్మాణాలు చేపట్టాడు ఈ బల్లాల దేవుడు. అరుణాచల క్షేత్రంలోని ఎక్కువ నిర్మాణాలు ఈ బల్లాలు దేవుడు చేపట్టినవే. రెండో ప్రాకారానికి దారితీసే గోపురం, ఈ గోపురాన్నే బల్లాల దేవు గోపురంగా పిలుస్తారు. అలాగే ఈ గోపురానికి రెండు వైపులా ఉన్న కళ్యాణ మండపాలు ఈ చక్రవర్తి నిర్మింపజేసినవే. ఈ వీడియో తీసే సమయంలో ఈ కళ్యాణ మండపాలలో సుమారు 40 వివాహాలు జరుగుతూ ఎంతో సందడిగా కనిపించాయి. ఈ కళ్యాణ మండపాల మధ్య భాగంలో నందీశ్వరుడు, ఎదురుగా శివలింగంతో వివాహాలన్నీ ఆ పరమేశ్వరుని సమక్షంలో జరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఈ మండపాలను వివాహాలకు బుక్ చేసుకోవచ్చు. ఈ మండపాలకు అద్దె కూడా చాలా తక్కువ. అనేక నిర్మాణాలతో పాటు ఈ మండపాలను కట్టించిన బల్లాల దేవుని విగ్రహాలను ఈ దేవాలయంలో చాలా చోట్ల చూడొచ్చు. ఇదే బల్లాల గోపురం. ఈ గోపురం, ఈ కళ్యాణ మండపాలు మరియు ఈ గోపురం నుంచి గర్భగుడి దాకా ఉన్న అన్ని నిర్మాణాలు దాదాపుగా ఈ బల్లాలుడు కట్టించినవే. ఈ బల్లాల గోపురం లోపలికి ప్రవేశించగానే ముందుగా మనకి ఈ అనేక స్తంభాలతో కూడుకున్నటువంటి ఈ పెద్ద మండపం కనిపిస్తుంది. ఈ మండపంలోనే మనకి అరుణాచల దేవస్థానము మరియు అరుణగిరులతో కూడిన మినియేచర్ బొమ్మను కూడా చూడొచ్చు. 1348లో మదురై సుల్తాన్ గియాజుద్దీన్ అరుణాచలం దేవాలయం మీద దాడి చేశాడు. ఈ దాడిని 80 సంవత్సరాల బల్లాల దేవుడు, 53 సంవత్సరాల దైవశిఖామణి దేశికర్ సహాయంతో ఎదుర్కొన్నాడు. ఈ దైవశిఖామణి దేశికర్ ఒక యోగి. ఈతడు దేశంలోని అనేక మంది వీరశైవులను దేవాలయంలో సమీకరించి గియాజుద్దీన్ దాడులను తిప్పికొట్టాడు. కానీ ఈ దాడులలో తీవ్ర గాయాలై మరణించాడు దేశికర్. అరుణాచలానికి 3 కిలోమీటర్ల దూరంలో కిల్నత్తూర్ అనే ప్రాంతంలో ఈ యోగి సమాధిని చూడొచ్చు. దీన్నే గురుమూర్తంగా పిలుస్తారు. పాతాళలింగంలో చీమలు, కీటకాలతో సమాధి స్థితిలో కాపాడబడిన రమణ మహర్షి తరువాత ఈ గురుమూర్తంలోనే 18 నెలలు ధ్యాన సాధన చేస్తూ గడిపారు. ఇక తిరిగి దేవాలయంలోకి వస్తే ఈ బల్లాల గోపురం లోపల ఎడమ పక్క దేవాలయంలోనే రెండవది మరియు చిన్నది అయిన కోనేరుని చూడొచ్చు. తరువాత కొద్ది కాలానికే మదురై సుల్తాన్తో జరిగిన మరొక యుద్ధంలో మోసపూరితంగా ఓడించబడిన బల్లాల దేవుడు సుల్తానుల చేతిలో దారుణ మరణానికి గురి అయ్యాడు. కొడుకులు లేని బల్లాల దేవునికి స్వయంగా ఆ అరుణాచల శివుడి చేత ఉత్సవమూర్తి రూపంలో శ్రద్ధాకర్మలు నిర్వహింపజేశారు. నేటికి బల్లాల దేవునికి ఆప్తికం రోజు పూజారులు అరుణాచల శివునకు ఆ విషయం విన్నవించి ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని దేవాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లికొండపట్టు దగ్గరి నదిలో బల్లాల దేవుని శ్రద్ధాకర్మలు చేసి తిరిగి అరుణాచల శివుడిని దేవస్థానానికి చేరుస్తారు. బల్లాల దేవునికి పల్లికొండపట్టుకి సంబంధం ఏమిటన్నది తెలియదు. బహుశా కొద్ది కాలం క్రితం వరకు ఇక్కడకు దగ్గరలో ఉన్న శిథిల భవనం బల్లాల దేవుని రాజభవనం అయి ఉండొచ్చని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఏదేమైనా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ప్రజలు బల్లాల దేవుని ఆప్తికంలో పాల్గొంటారు. ఇప్పుడు మనం దేవాలయంలోని 3వ ప్రాకారంలో ఉన్నాం. ఆ కనిపించేదే కిలీ గోపురం. ఈ గోపురం లోపలికి ప్రవేశించగానే 36 స్తంభాలతో ఒక చక్కని మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో నుంచే భక్తులు ప్రతి సంవత్సరం కార్తీక దీపాన్ని వీక్షిస్తారు. ఈ మండపానికి ముందు ఉన్న గర్భాలయానికి ఎడమ పక్కగా ఉన్న ఈ వినాయక దేవస్థానం ఈ మొత్తం
మొత్తం దేవాలయంలోనే కళాత్మకమైన శిల్పాలను కలిగి ఉంది. అలాగే గర్భాలయానికి కుడి పక్కన ఉన్న కుమారస్వామి దేవస్థానాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ వైట్ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో నిలబడి దేవస్థానం యొక్క 9 గోపురాలను వీక్షించవచ్చు. ఇక ఈ మూడో ప్రాకారంలోనే కుడి పక్కన పిడారి అమ్మన్ దేవస్థానం ఉంటుంది. ఈ పిడారి అమ్మన్ అరుణాచలానికి గ్రామదేవత. కాశీ పట్టణానికి వారాహి అమ్మవారు ఎలాగో అరుణాచల నగరానికి పిడారి అమ్మన్ అలాగా. ఇదే అరుణాచలేశ్వరుడి గర్భాలయం. బల్లాల దేవుని కంటే ముందు అంటే సామాన్య శకం 850 నుండి సుమారు 430 సంవత్సరాలు చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ చోళరాజులే ఈ గర్భాలయం మరియు దీని పరిసరాలలో ఉన్న నిర్మాణాలను చేపట్టారు. ఈ సమయంలో చోళుల ప్రతి విజయంలోనూ ఎన్నో భూగోదానాలను అందుకున్నట్టు తిరువన్నామలై క్షేత్రంలోని శాసనాలు తెలియజేస్తున్నాయి. సామాన్య శకం 1వ శతాబ్దంలో రచించిన శైవుల పురాణగాథలను వివరించే తేవారం అనే గ్రంథంలో అన్నామలై లేదా అరుణాచలం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ దేవాలయం గురించి దీనికంటే పురాతనమైన చారిత్రక లేదా వాంగ్మయ ఆధారాలు లేవు. కానీ పురాణాల ప్రకారం శివుడు భారీ అగ్ని రూపంలో సాక్షాత్కరించాడని, ఈ అగ్ని రూపం యొక్క మొదలు మరియు ముగింపు బ్రహ్మ విష్ణువులే తెలుసుకోలేకపోయారని చెబుతారు. అందుకే ఇక్కడ శివుడు అగ్నిలింగంగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే పార్వతీదేవి ఉన్నమలై అమ్మన్గా కొలువుదీరింది. నిజానికి 2668 అడుగుల ఎత్తు ఉన్న ఈ తిరువన్నామలై కొండనే శివుని అగ్నిరూప సాక్షాత్కారమని భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీన్నే గిరివలం అంటారు. 14 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న ఈ అరుణగిరి చుట్టూ పౌర్ణమి నాడు చేసే గిరి ప్రదక్షిణ భక్తుల ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడుతుంది. అందుకే ఈ అరుణగిరి మరియు అరుణాచల దేవస్థానం ఎందరో సాధకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అరుణాచల దేశికర్, దైవశిఖామణి దేశికర్, యోగి రామ్ శరత్ కుమార్, భగవాన్ రమణ మహర్షి మరియు శేషాద్రి స్వామి ఈ అరుణగిరి పాదాల చెంత ఆధ్యాత్మికోన్నతి సాధించిన వారే. నేటికి వీరి ఆశ్రమాలను మనం అరుణాచలంలో చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.